నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆబాల గోపాలాన్ని అలరించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు. ఆలయాల్లో భక్తి శ్రద్ధల నడుమ పూజాది కార్యక్రమాలు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయంలో వైభవంగా సాగిన ఉత్సవాలు. నీలిమేఘ శ్యాముడిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన వేడుకలు. ఊరు వాడ నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం. రిమ్స్లో భద్రతా చర్యలను సమీక్షించిన డీఎస్పీ జీవన్ రెడ్డి. శ్రీకృష్ణాష్టమి పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రముఖ ఆలయాల్లో వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని ఇస్కాన్ ఆలయంలో వేకువజాము నుండే ఉత్సవాలను భక్తి శ్రద్ధల నడుమ జరపగా భారీ ఎత్తున భక్తజనం తరలివచ్చారు. శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకొని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. శ్రీకృష్ణుని ఆలయాల్లో జరిగిన ఉత్సవాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. అందులో భాగంగానే స్థానిక ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా జన్మాష్టమి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబాయి వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఆలయంలో వేకువజాము నుండే ప్రత్యేక పూజలను జరిపి హారతులు అందించారు. శ్రీ రాధాకృష్ణులను అందంగా అలంకరించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని సైతం అందంగా ముస్తాబు చేశారు. నైవేద్యాలను సమర్పించి శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ ఆదిలాబాద్ మందిరంలో చాలా భారీ ఎత్తున జన్మాష్టమికి వేడుకలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ పొద్దున్నుంచి ఇప్పుడు దాకా చాలామంది వేల మంది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఎన్నెన్నో స్కూల్స్ నుంచి కూడా పిల్లలు విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తులకి అందరికీ కూడా విశేషమైన మహాప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరగా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే మహా అన్నదాన ప్రసాద వితరణ ప్రారంభమైంది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధల నడుమ భక్తులు పాల్గొనడంతో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగాయి. బాలకృష్ణుడిని ఊయలలో ఉంచి భక్తి గీతాలను ఆలపించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకుని పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను తిలకించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. వేడుకల్లో ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్ నర్తన్ దాస్, గిరివార్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దేశాల్లోనూ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ సనాతన ధర్మ విశిష్టతను నలుదిశలా చెప్తున్నారని తెలియజేశారు. ధర్మాన్ని కాపాడుకుంటేనే మనల్ని ధర్మం కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కేవలం కొన్ని దేశాల మట్టుకే పరిమితమైనటువంటి కృష్ణాష్టమి యొక్క వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా దేశాలలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు
చాలా గొప్ప కార్యక్రమాలు. ఇక్కడ ఈరోజు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తులంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం. మరోవైపు పట్టణంలోని లిటిల్ కృష్ణ ప్లే స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సాగాయి. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు అందంగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాఠశాలలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు ఉత్సాహంగా ఉట్టికొడుతూ సందడి చేయగా వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించడం ఆకట్టుకుంది. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల విలువలను చిన్నారులకు తెలియచెప్పేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పేలా ఆధ్యాత్మిక వేడుకల నిర్వహణ అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని సంఘభవనంలో జరిపిన ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలరించారు. భక్తి పాటలకు అనుగుణంగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులు ఉట్టికొట్టి సందడి చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపారు. అంతకుముందు శ్రీకృష్ణుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉత్సవాల్లో పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడెం నగేష్, మాజీ మంత్రి జోగురామన్న, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, యాదవ సంఘం అధ్యక్షులు రఘువీర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి హనుమాన్లు యాదవ్, నారాయణ, మల్లయ్య, రాజు, వేణుగోపాల్ యాదవ్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జోగురామన్న శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయనను సంఘం నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పేలా పండగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధర్మం వైపే నడవాలన్న కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చూపాలని సూచించారు. ప్రతి ఏడు యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకున్నాం. సర్వాంతర్యమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈరోజు మనందరికీ కూడా ఒక హితోపదేశం, మరి గీతా ద్వారా సందేశం ఇచ్చినటువంటి భగవద్గీత ద్వారా అనేక సందేశాలు ఇచ్చినటువంటి అనేక సందేశాలతో ఈరోజు యావత్తు ప్రపంచం, యావత్ దేశమంతా కూడా భగవద్గీతను మరి అనుసంధానంగా చేసుకొని మన జీవితంలో అనేక అలవాట్లను మరి అలవర్చుకుంటున్నటువంటి భగవద్గీత ఈరోజు అది అందరికీ తెలుసు. శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించినటువంటి పత్రం చెప్పుకున్న మనందరికీ తెలుసు. కోల్కతాలో ఇటీవల జరిగిన ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రిమ్స్ ఆసుపత్రిలోని భద్రతా చర్యలపై దృష్టి సారించారు. సోమవారం డీఎస్పీ జీవన్ రెడ్డి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పర్యటించి ఆసుపత్రిలో భద్రతా చర్యలను సమీక్షించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి పలు అంశాలపై చర్చించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. దేశవ్యాప్త సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థి హత్యాచారం ఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎస్పీ సూచనల మేరకు రిమ్స్ ఆసుపత్రిలో పోలీసులు పటిష్ట రక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం డీఎస్పీ జీవన్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దాదాపు 2 గంటలు పర్యటించి భద్రతాపరమైన వివరాలను సేకరించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పరిశీలించి పనిచేయని వాటికి మరమ్మతులు చేయాలని సూచించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి భద్రతా చర్యలపై సమీక్షించారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి భద్రతాపరమైన చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు. అవుట్ పోస్ట్లో నిరంతరం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారికి వాకీ టాకీ సదుపాయాన్ని సైతం కల్పిస్తామని పేర్కొన్నారు. రిమ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీకి వివరిస్తామని తెలిపారు. అదేవిధంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో 144 సీసీ కెమెరాలు ఉండగా అందులో 80% వరకు పని చేస్తున్నాయని తెలిపారు. మిగిలిన వాటికి మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. మెడికోలు రాత్రి 8 గంటల తర్వాత బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మన హాస్టళ్లలో దాదాపు 150 సీసీ కెమెరాస్ వరకు ఉన్నాయి. దానిలో కొన్ని కెమెరాలు పనిచేస్తారు, వాటిని కూడా రెక్టిఫై జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో సీసీ కెమెరాస్ పెంచాల్సిందిగా మేము డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పోలీస్ పరంగా అవుట్ పోస్ట్ ఒకటి ఉంది. అవుట్ పోస్ట్లో సిబ్బందిని కూడా మేము ఇంక్రీజ్ చేస్తున్నాం. టోటల్ అక్కడ 6 ఉన్నారు. ఇంకా ఇంక్రీజ్ చేసి ఎవ్రీ టైం మినిమం 2 ఉండేలా మేము ఎన్ష్యూర్ చేస్తున్నాం. దానితోడు మళ్ళీ అక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్స్, సెక్యూరిటీ సిబ్బంది వారందరికీ కూడా మేము బ్రీఫింగ్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చిన్నారులు ఎంతగానో అలరించగా భక్తి ప్రపత్తుల నడుమ పూజాది క్రతువులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషాలు వేసి అలరించగా ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. పట్టణంలోని పలు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గోకులాష్టమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో వేకువజాము నుండే ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు తమ చిన్నారులను కృష్ణ గోపికల వేషంలో అలరించి తీసుకురాగా ఆలయంలో చిన్నారులు సందడి చేశారు. శ్రీకృష్ణుడి ప్రత్యేక పూజలతో ఆరాధించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కృష్ణ జన్మాష్టమి విశిష్టతను ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వివరించారు. తమ చిన్నారులను శ్రీకృష్ణుడు గోపికలుగా అలంకరించి తల్లిదండ్రులు మురిసిపోయారు. బుడి అడుగుల చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషంలో కనులవిందు చేశారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టిని పగలగొట్టగా ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. మరోవైపు పట్టణంలో సుందర సత్సంగం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు జరిపి భజన సంకీర్తనలను ఆలపించారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన గీతాలకు అనుగుణంగా భక్తజనం నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాలు పంచుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు హారతులతో శ్రీకృష్ణుడిని ఆరాధించారు. అధికార పార్టీలోకి మారిన తర్వాత పదవులు అనుభవించిన పార్టీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన డీసీసీబీ చైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి జోగురామన్న హయాంలో జరిగిన అభివృద్ధిని గతంలో పొగిడిన నేతలు స్వలాభం కోసం అధికార పార్టీలోకి చేరి ఆయనపై విమర్శలు చేయడం భావ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని డీసీసీబీ చైర్మన్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రైతు రుణమాఫీపై ఇచ్చిన హామీని గుర్తు చేసిన ఆయన ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే మాఫీ జరిగిందని, వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ రైతు భరోసా జాడ లేదని మండిపడ్డారు. రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులపై హద్దులు మీరి విమర్శలు చేస్తున్నారని అన్నారు. అధికార దాహంతో నెలలోపే కాంగ్రెస్లో చేరారంటూ డీసీసీబీ చైర్మన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. అనవసర విమర్శలు మాని రుణమాఫీ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందించేలా ఒత్తిడి పెంచాలని హితవు పలికారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు మాజీ మంత్రి జోగురామన్న అధ్యక్షతన మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఏదైతే మీ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు, రుణమాఫీ చేసినంత మాత్రాన కేసీఆర్ కోట్లేయరు, రైతులందరినీ వెంటనే పోయి రైతులందరూ మీరు 2 లక్షల రూపాయల రుణం తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను సోనియా గాంధీ జన్మదినం నాడు మేము అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులందరి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నటువంటి వ్యక్తి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9కి రైతు రుణాలు మాఫీ చెయ్యకపోగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో అన్ని దేవుళ్ళ మీద రాష్ట్రంలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా, చివరికి ఆదిలాబాద్ జిల్లా వాసర సరస్వతమ్మ మీద ఒట్టు పెట్టి 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులు తీసుకున్న 2 లక్షల రుణం మాఫీ వరకు మొత్తం ఏకకాలంలో మాఫీ చేస్తున్న వ్యక్తి మరి మొన్న 15వ ఆగస్టు అయిన తర్వాత కూడా కేవలం 30% మంది రైతులకు రుణం మాఫీ చేసి 70% మంది రైతులు మరి రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు కడుపు మంటతోని రోడ్ల మీదకి వచ్చి కేవలం నిరసన తెలిపిండ్రు రైతులు. అటువంటి రైతుల్ని నిర్దాక్ష్యంగా మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి మీరు స్టేషన్లో ఉంచితే దానికి మేము రైతులకు మద్దతుగా మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారు రైతులు భయపడే పని లేదు, నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నది. ఈ రాష్ట్రంలో పట్ట పగలు నిట్ట నిలువున రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మోసం చేసిన వ్యక్తి ప్రభుత్వ అధినేత కాబట్టి, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రైతుల్ని మోసం చేసిండు కాబట్టి మరి ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తే నేను బాధాప్తా మీరు సన్యాసులని చెప్పి మిమ్మల్ని ఎందుకు అనొద్దని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు అధ్యక్షుడిగా స్వయంగా ఉన్న డీసీసీబీ బ్యాంకుల్ని దాదాపు 70% మందికి ఈ రోజు రుణమాఫీ కాలేదు. దమ్ము ధైర్యం ఉంటే మీరు జైనత్ పిఎస్సిఎస్కి రండి, జైనత్ బ్యాంకుకు రండి. అక్కడ మహారాష్ట్ర బ్యాంకులో 1700 మంది పేర్లు కేవలం నేను జైనత్ మహారాష్ట్ర బ్యాంకు చెప్తున్నా 1700 మందికి రుణమాఫీ రాని వాళ్ళ పేర్లను బయట బోర్డుకు పెట్టింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహాల లేఅవుట్లో న్యూ అగ్రజ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సోమవారం స్వగృహాల లబ్ధిదారులు పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సామాజిక బాధ్యతను చాటారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు కంచెతో పాటు కట్టెలను ఏర్పాటు చేశారు. బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను పెంచేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, జలంధర్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోకులాష్టమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండలాలు, గ్రామాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొనగా శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తాంసీ మండలం పొన్నారి మురళీకృష్ణ ఆలయాన్ని ఎంపీ గోడం నగేష్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనాలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా స్థానిక సంకటమోచన ఆలయంతో పాటు భారీ వీరాంజనేయ విగ్రహాన్ని ఎంపీ దర్శించుకున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించిన పలువురు అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ పాల్గొని ఆంజనేయ స్వామిని ప్రత్యేక పూజలతో కొలిచారు. నేతలు సదానందం, అరుణ్ కుమార్, సతీష్ రెడ్డి, చంద్రకాంత్, ప్రవీణ్ రెడ్డి, సుభాష్, లక్ష్మీకాంత్లతో పాటు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి ఆశయంలో విజయం సాధించవచ్చని తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘ శ్యాముని కృపాకటాక్షం సదా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి అంశంలో, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కూడా వారి యొక్క బోధనలు, వారు తీసుకున్నటువంటి ఆచరణ వల్ల ఈరోజు ప్రతి ఒక్క మానవుడు, ప్రతి మానవాళి ఆచరించాలని ఈరోజు దేశంలో, మన భారతదేశం అంటేనే ఒక పుణ్యమైనటువంటి దేశంలో ఋషులు, మునులు, అదే మాదిరిగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ఈ దేశంలో హిందూ బంధువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఈ కృష్ణాష్టమిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో మరోవైపు తాంసీ మండలం బండల్ నాగపూర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా సాగాయి. శ్రీకృష్ణుని గోపికల వేషధారణలో ఊయలలు ఊగుతూ, ఉట్టి కొడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్నపిల్లల ఆటపాటలు, వారు చేసిన అల్లరి అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అసుమతి మాట్లాడుతూ పిల్లలకు పండగలు, వాటి ప్రాముఖ్యత తెలియచేయాలన్నారు. విద్యతో పాటు ఆటలు పాటలు అవసరమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడడం సరికాదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపు ప్రవీణ్ మాదిగా అన్నారు. సోమవారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు మొన్న వచ్చినటువంటి తీర్పు మాదిగలకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇవ్వడం జరిగిందో ఆ తీర్పు ఇచ్చిన దానికి మేము సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్పీఎస్ తరఫు నుండి. మరియు అంతేకాకుండా ఎంఆర్పీఎస్ మా యొక్క లక్ష్యం వర్గీకరణ ఉండే కాబట్టి చిరకాల వాంఛ న్యాయమైన డిమాండ్ అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దానికి అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు దానికి మద్దతు ఇవ్వాలి. కానీ దానికి అడ్డుపడడం ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా యొక్క వాటను మేము అడుగుతున్నాం తప్ప మీ హక్కుని, మీ వాటను మేము అడుగుతలేం. దాన్ని ఇప్పటికైనా మాల సోదరులు దాన్ని అర్థం చేసుకొని మాదిలకు న్యాయమైన డిమాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించాలా. కానీ దానికి అడ్డుపడుతూ మేము కలిసి ఉంటామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆబాల గోపాలాన్ని అలరించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలరించిన చిన్నారులు. ఆలయాల్లో భక్తి శ్రద్ధల నడుమ పూజాది కార్యక్రమాలు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్ ఆలయంలో వైభవంగా సాగిన ఉత్సవాలు. నీలిమేఘ శ్యాముడిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన వేడుకలు. ఊరు వాడ నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. కోల్కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం. రిమ్స్లో భద్రతా చర్యలను సమీక్షించిన డీఎస్పీ జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.